అసలు పార్టీ ఓటమికి కారణం ఏందో ఏ రోజైనా విశ్లేషించుకున్నారా ఇక్కడ మీరు? సిట్టింగ్ ఎమ్మెల్యే 10 సంవత్సరాలుగా పార్టీ కోసం పనిచేసిన వ్యక్తిని కాదనుకొని ఎవరినో పక్క పార్టీల నుంచి పనికి మాలిన వెధవలందరినీ పక్క పార్టీల నుంచి తెచ్చుకొని వాళ్ళతో మీరు ఎలక్షన్ చేయించుకుంటారు. ఒక్కొక్కడు 50,000తో గెలిపిస్తాం, 40,000తో గెలిపిస్తాం, 30,000తో గెలిపిస్తామని చెప్పి ప్రగల్భాలు పలికిన వెధవలు వాళ్ళ సొంత పంచాయతీల్లోనే వాళ్ళ ముఖాల మీద ఉమ్మేసినారు ప్రజలు. ఒక్కొక్కని పంచాయతీలో 300, 400, 700 మెజారిటీ. సిగ్గు లేకుండా ఈ వెధవలు ఇంకా ఈరోజు కూడా తాడేపల్లి చుట్టూ తిరుగుతూ ఉన్నారు. అటువంటి వెధవల్ని సస్పెండ్ చేయాలా? నేను ఎమ్మెల్యేగా ఉండగా 4 సంవత్సరాలు నాకు వ్యతిరేకంగా పనిచేసిన వెధవల్ని సస్పెండ్ చేయకుండా మౌనంగా ఉండే నన్ను ఈరోజు పార్టీ సస్పెండ్ చేస్తూ ఉంది. ఈ వెధవలందరూ కూడా ఎవడెవడైతే చుట్టూ కోటరీ ఎవడెవడైతే గెలిపిస్తామని పోయినారో వాళ్ళు నిజంగా ఏం చేసినారో ఒక్కసారైనా పార్టీ గమనించిందా? పార్టీ అభ్యర్థిని ఇక్కడ ఓడిస్తే నేను ఇన్ఛార్జి కావచ్చని ఒకడు, నాకు ఎమ్మెల్సీ వస్తుందని ఒకడు, వచ్చే ఎన్నికల్లో నాకు టికెట్ వస్తుందని ఒకడు, అభ్యర్థి చుట్టూ ఉండి అభ్యర్థిని ఓడించినారు. లేకపోతే వీళ్ళందరి పంచాయతీల్లో ఎందుకు వస్తాయి ఓట్లు? తెలుగుదేశం పార్టీకి అంతంత మెజారిటీలు కేవలం డబ్బు కోసం అభ్యర్థిని ఇక్కడ ఒక బలి పశువుని చేసినారు. కోట్ల రూపాయలు అతని దగ్గర డబ్బు తీసుకొని అతన్ని నిర్దాక్షిణ్యంగా మోసం చేసి ఈరోజు నా పైన నెపనెట్టుతారా? నాకు ఓడించేంత బలమే ఉండింటే మరి ముందే అడుగుండొచ్చు కదా నన్ను. నాకు గెలిచే శక్తి లేదని లేదా ఓడించే సత్తా లేదనే కదా నన్ను పక్కన పెట్టినారు మీరు. తీవ్రంగా దీన్ని ఖండిస్తూ ఉన్నా. కనీసం నోటీసు కూడా ఇవ్వకుండా, ఎక్స్ప్లెనేషన్కి అవకాశం కూడా ఇవ్వకుండా సోషల్ మీడియాలోనో పత్రికల ద్వారానో ఒక మాజీ శాసనసభ్యుని సస్పెండ్ చేయడం దుర్మార్గం. కేవలం 30 కిలోమీటర్లు పులివెందులకి కదిరి కాన్స్టిట్యుయెన్సీ. పక్క కాన్స్టిట్యుయెన్సీలో కూడా మరి పరిస్థితుల గురించి పార్టీ అధ్యక్షుల వారికి సరైన సమాచారం గతంలోనూ లేదు, ఈరోజు ఇప్పటికి కూడా లేదు.